కేరళలో ఓ ఎమ్మెల్యే పరారీ వ్యవహారం రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో తనని వేధించారంటూ ఆ ఎమ్మెల్యేపై ఓ నటి కంప్లైంట్ చేసింది. మొదలు వరుసగా అతనిపై లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. మొదటి కేసు నమోదు కాగానే అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అతన్ని సస్పెండ్ చేయగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. అదలా సాగుతూ ఉండగానే తాజాగా మరో 2 లైంగిక వేధింపుల కేసులు ఆ ఎమ్మెల్యేపై నమోదయ్యాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? హ్యావ్ ఎ లుక్. కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై వరుసగా లైంగిక వేధింపుల కేసులు. ఒకరి తర్వాత ఒకరుగా కంప్లైంట్ చేస్తోన్న మహిళలు. కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కుటతిల్ వ్యవహారం పెద్ద సంచలనమే కలిగిస్తోంది. మనోడి రాసలీలలు, లైంగిక వేధింపుల వ్యవహారం పార్టీకి చుట్టుకోవడంతో పార్టీ హైకమాండ్ అతన్ని సస్పెండ్ చేసింది. ఈ మధ్యనే తనపై అత్యాచారం చేశాడు అని, ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలని బెదిరించినట్లు రాహుల్ పై ఓ యువతి కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు కంప్లైంట్ తీసుకుని అత్యాచారం సెక్షన్ కింద కేసు నమోదు చేయగా రాహుల్ మామ్ కుటతిల్ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయాడు. స్థానిక బీజేపీ రాహుల్ మామ్ కుటతిల్ వ్యవహారంపై దుమ్మెత్తిపోయడంతో కాంగ్రెస్ అతన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రగడ ఇలా సాగుతూ ఉండగానే మరో యువతి కూడా మామ్ కుటతిల్ తనను లైంగికంగా వేధించినట్లు చెప్తోంది. అయితే ఈ లేడీ పోలీసులకు కాకుండా కేరళ కాంగ్రెస్ పార్టీకి ఈమెయిల్ చేయడం గమనార్హం. ఓ 23 ఏళ్ల యువతి తనని పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి శారీరకంగా వేధించినట్లు ఫిర్యాదు చేసింది. రాహుల్ మామ్ కుటతిల్ పై వరుసగా ఇలా ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ఇతగాడి బాధితులు, ట్రాప్ లో పడిన వారు చాలా మంది ఉన్నారంటున్నారు. రాజకీయంగా అతడికి పలుకుబడి ఉందనే కారణంతోనే ఇన్ని రోజులు కంప్లైంట్ చేయలేదని రెండో యువతి చెప్పడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ కూడా రాహుల్ మామ్ కుటతిల్ వ్యవహారానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.